శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, పెద్ది ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి? అంటే ట్రైలర్ నుంచి కొంత కథ చెప్పాడు ఆయన. సినిమాలో కంటెంట్ ఏం ఉండబోతోంది అనేది. మనకి బేచిరాగ్ విలేజెస్ అని అంటారు, అంటే వెలుగు చూడని గ్రామాలు అని. ఈ వెలుగు చూడని గ్రామాలు ఇంకా ఉన్నాయి భారతదేశంలో అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. అంటే అక్కడ జనం ఉంటారు కానీ ప్రభుత్వాల దృష్టి అక్కడ పడదు. అలాగే ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి అందవు. అలా అందని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం ప్రజల్ని రకరకాల పనులకు వినియోగించుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. వీళ్ళు కూడా ఇదే జీవితం అనుకుని బలైపోతూ ఉంటారు. ఓకే. ఆ ఊరిని వెలుగులోకి తీసుకురావటం ఎలా అనే కార్యక్రమం. అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు ఆ ఊరి నుంచి. ప్రతిదీ ఎవరినో అడుక్కోవాలి, లేకపోతే తమ చేతుల మీదే తీసుకెళ్ళి ఎక్కడైనా హాస్పిటల్లో పడేయాలి. ఇలాంటి ఒక గందరగోళపు పరిస్థితిలో ఉన్న గ్రామాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసం క్రీడలను ఎంచుకుంటాడు ఒక యువకుడు. అలాంటి యుద్ధం అంటే నేను కేవలం ఆడటం లేదు, యుద్ధం చేస్తున్నాను అని ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో. ఆ యుద్ధం ఆ ఊరి కోసం చేస్తున్న యుద్ధంగా చూడాలి. అలా అతను రెండోది దీని వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే ఆ ఊరి యూత్ని మోటివేట్ చేయటము, ఊరి కోసం ఏం చేయటానికైనా సిద్ధపడాలని వాళ్ళని నడిపించటం, వాళ్ళని ఫిట్గా ఉంచటం. ఏ యుద్ధానికైనా మీరు సిద్ధపడాలి అని వాళ్ళని ట్రైన్ చేయటానికి క్రీడల ద్వారా సాధ్యమవుతుంది. అంటే రెండు పనులు. ఒకటేమో ఊరి వాళ్ళని ఫిట్గా ఉంచటం దేనికోసం అయినా సరే. రెండోది ఈ ఊరు ఒకటి ఉంది అనే విషయం ప్రపంచానికి తెలియటం కోసం. ఈ రెండు టార్గెట్లు పెట్టుకుని అన్ని క్రీడల్లోనూ తాను తర్ఫీదు పొంది వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాడు. తను ఇంకో చోట స్టూడెంట్గా ఉండి వీళ్ళకి గురువుగా వ్యవహరించటం. అలా పరుగు పందెంలో పాల్గొనటంలో చాలా నైపుణ్యం ఉంది అనుకున్న టీంతో పరుగు పందాలు ఎలా చేయాలి దానికి సంబంధించి వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాడు. రెండోది కొంతమందితో క్రికెట్ ఆడిస్తూ ఉంటాడు, కొంతమందితో రెజ్లింగ్ చేయిస్తూ ఉంటాడు తనే. ఈ ప్రాంతం వాళ్ళకి తనే గురువు. ఆ గురువు కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ ఏ పేరు చెప్పినా కానీ ఒక పేరే బయటకు వస్తుంది అనే డైలాగ్ ఉంది దానిలో. పెద్ది అనే పేరు. అంటే పెద్ది అంటే దేవుడా అంటే కాదు, అతను గుళ్ళో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు అనే డైలాగ్ కూడా ఉంది. అలా ఆ ఊరిని అన్ని విధాలా ట్రైన్ చేసి సంసిద్ధంగా ఉంచి ముందుకు నడిపించటం అనే కార్యక్రమం కోసం క్రీడల్ని ఒక నేపథ్యంగా ఎంచుకుంటాడు. ఇదే టైంలో కౌంటర్ పార్ట్ ఆడటం వాళ్ళకు తెలుసు, ఆటను ఎలా నడపాలో మాకు తెలుసు అనే ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే అదర్ సైడ్ నుంచి వాళ్ళు ఈ ఊరి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు, ఇది ప్రమాదకరం, ఈ చైతన్యం వీళ్ళని తమ అదుపులో ఉంచదేమో, అదుపులో నుంచి తప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి ఈ చైతన్యం దోహదపడుతుందేమో అనే భయం ఉంటుంది అవతల టీంకి. అందుకని ఇతన్ని టార్గెట్ చేసి తన్ని ఆ ఊరి నుంచి ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయటం ద్వారా ఊరి ప్రజల్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ లెవెల్లో యుద్ధం చేసి ఈ ఊరికి గుర్తింపు సంపాదించి ఆ ఊరిని కంట్రోల్లో పెట్టుకుని దోచేస్తున్నటువంటి వాళ్ళ గుట్టు రట్టు చేసి ఆ ఊరిని తిరిగి వెలుగు ప్రసరింపజేసేలాగా బేచిరాగ్ విలేజ్ అనే కండిషన్ నుంచి దాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే యుద్ధంగా సినిమా ఉండబోతోంది అనేది ఈ ట్రైలర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఆయన. అంటే ఐడియాగా బాగానే ఉంది, ఐడియాగా బాగుంది. ట్రైలర్ ఎమోషనల్గా ఉంది. ట్రైలర్ చాలా ఎమోషనల్గా నడిపాడు. ఎక్కడ డీవియేషన్స్ లేవు కంటెంట్ కోసం. మధ్యలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది చూపించాడు. అది కూడా కథకి లోబడి నడిచే క్యారెక్టర్గానే ఉంది. మిగిలిన పాత్రలు కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగపతి బాబు గారి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ మేకప్తో నడిపారు. ఆయన్ని గుర్తుపట్టడం కూడా కష్టం అనేలాగా ఉంది.
ఇలా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాడు. శివరాజ్ కుమార్ గారిది ఈ సినిమాలో గురువు పాత్ర అంటే అతన్ని గైడ్ చేసి నడిపించే క్యారెక్టర్గా ఉండబోతోంది అనేది అర్థమైంది. ఇలా ప్రతి క్యారెక్టర్ని డీసెంట్గా వర్కౌట్ చేసి, డీటెయిల్స్ వర్కౌట్ చేసి, మంచిగా డిజైన్ చేసి, ఒక మంచి కంటెంట్తో జనం ముందుకు రావడం కోసం బుచ్చిబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది డెఫినెట్గా జనాలని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకునే సినిమా అవబోతోంది అనే హోప్ అయితే ఇవ్వగలిగాడు ఈ ట్రైలర్ నుంచి. రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు తను చేసిన క్యారెక్టర్లు వేరు, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ వేరు. ఈ క్యారెక్టర్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఒక నటుడికి దొరకటం చాలా అరుదు. కాబట్టి ఇతనికి ఇది ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది, ఇది పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందా, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి బయట. కానీ పుష్పకి ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఈ సినిమాకి లేవు. అంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమా, ఇది కూడా వరల్డ్ మార్కెట్లో పుష్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. కానీ పుష్ప 2కి దానికి క్రియేట్ అయిన బజ్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి అప్పుడు ప్రీమియర్స్ వేయటానికి తెలుగు రాష్ట్రాల్లో అవకాశం దొరికింది. దాంతోపాటు 1200 వరకు రేటు పెట్టుకోవటానికి అవకాశం దొరికింది. కొన్ని చోట్ల 2000కు కూడా అమ్మారు. ఇలాంటి అవకాశాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు డెఫినెట్గా దీనికి ప్రైస్ హైక్ 2 రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశం లేదు. పుష్ప 2కి కూడా నార్త్ ఇండియాలో అవకాశం దొరకలేదు. ఇక్కడ నేటివ్ స్టేట్స్లో మాత్రమే దొరికింది. ఈ సినిమాకి అవకాశం కూడా దొరకదు. ప్రీమియర్స్ ఉంటాయి కానీ మామూలు ధరలకే ఉంటాయి. ముందు రోజు నుంచి మొదలవుతుంది అది. 4వ తారీఖు జూన్ 4 రిలీజ్ అని అఫీషియల్గా ప్రకటించారు, కానీ జూన్ 3 నైట్ నుంచి షోస్ పడతాయి. రేట్లు పెంచటం అనే ప్రోగ్రాం లేనప్పుడు ప్రీమియర్స్ ముందు నుంచి వేసుకోవటం అబ్జెక్టబుల్ కాదు. కాబట్టి వాళ్ళు 3వ తారీఖు నైట్ నుంచే షోస్ మొదలవుతాయి. అంటే రిపీట్ ఆడియన్స్ ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు. అది కనుక వర్కౌట్ అయితే ఆ ఏరియాకి చేరొచ్చు, అంటే పుష్ప ఏరియాకి చేరొచ్చు. కానీ తక్కువ అవకాశాలే ఉన్నాయి. ఇది కూడా ఒక స్పోర్టే. దీనిలో సక్సెస్ అవుతాడా లేదా రామ్ చరణ్ అనే దానికంటే కూడా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమాలు కనీసం 1000 కోట్లు దాటాలి అనేది, అది గౌరవప్రదమైన హిట్ అని చెప్పుకోవడానికి ఒక బెంచ్ మార్క్గా సెట్ చేశారు. కనుక ఆ బెంచ్ మార్క్ని రీచ్ అయ్యే సినిమాగా ఉండబోతోంది అనేంత వరకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఇతను. అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాటితే వెళ్తుంది. దురంధర్ని కూడా అలాగే అన్నారు, దురంధర్ 2ని. కానీ అది కూడా పుష్ప 2ని రీచ్ కాలేదు. దాదాపు ఒక 100 కోట్ల యువతలే ఆగింది అది. కనుక ఈ సినిమా ఎలాంటి మార్క్ క్రియేట్ చేయబోతోంది అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ అర్థం కాదు. నిన్న ట్రైలర్ నుంచి ఇంతకు ముందు రిలీజ్ అయిన మోటివేషనల్ సాంగ్ నుంచి డిరైవ్ చేసినటువంటి స్టోరీ లైన్ ఇది. ఈ పద్ధతిలో నడుస్తుంది. గ్రామాల్లో జరిగే దోపిడీ, వాళ్ళని ఏ పనులకు ఎలా వాడుకుంటారు, ఈ అంశాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆడియన్స్ని ఎమోషనల్గా కట్టిపడేసే పరిస్థితుల్లో షూట్ జరిగినట్టుగా అర్థమవుతుంది అది. సో రామ్ చరణ్కి చాలా గ్యాప్ తర్వాత, అంటే RRR తర్వాత ఒక గౌరవప్రదమైన విజయాన్ని ఇచ్చే సినిమాగా పెద్ది ఉండబోతోంది అని అనిపించింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.